ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిభా బయోటిక్ సమర్పించు కృష్ణమ్మ పుష్కర సౌందర్యాన్ని మహత్తరంగా ఆవిష్కరిస్తోన్న నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై శుభగృహ ప్రాజెక్ట్స్ మరియు సెంటినీ హాస్పిటల్స్ విజయవాడ. ఈ రోజు నుంచి కృష్ణా పుష్కర వైభవం ప్రారంభమైంది. జలం మూలం ఇదం జగత్, జగత్తుకు జలమే మూలాధారం. జలస్థానాలైన నదులు ప్రపంచ నాగరికతలకు పుట్టిళ్లు, జీవన వాహినులుగా నదీ తరంగిణులు పల్లవిస్తున్నాయి. ఆ రీతిలోనే కృష్ణమ్మ పుష్కర ప్రాభవానికి సంసిద్ధమైంది. పరమ పునీత గంగమ్మ మాలిన్యాన్ని సైతం ప్రక్షాళన చేసిన పావన చరిత కృష్ణమ్మ సొంతం. సకల దేవతల సుస్థిర స్థావరం కృష్ణా ప్రవాహం. కృష్ణా తరంగాల్ని కేవలం దర్శిస్తే చాలు సకల పాపహరణం జరుగుతుంది. కృష్ణా పుష్కర స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలం, వేలాది గోవుల్ని దానం చేసిన పుణ్యం దక్కుతుంది. అలాంటి కృష్ణమ్మ పుష్కర సంభరానికి మనల్ని రమ్మంటూ ఆప్యాయంగా ఆహ్వానిస్తోంది. జనపదాలకు జ్ఞానపదాలకు కృష్ణాతీరం నెలవు. తాను ప్రవహిస్తూ తన దరుల చెంత ఎన్నో అద్భుతాల్ని కృష్ణమ్మ సృష్టించింది. సమస్త దేవతల అనుగ్రహ విశేషంతో కృష్ణవేణి రసభాండమై వర్ధిల్లుతోంది. 100 కార్తీక మాస స్నానాలు, 1000 మాస స్నానాలు, 1,000,000 వైశాఖ మాస నర్మదా స్నానాలు చేసిన ఫలం పుష్కర కాలంగా కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరిస్తే చేకూరుతుంది. అలాంటి కృష్ణానది విశిష్టతను ఇప్పుడు మనకు శ్రీనివాస్ బంగారయ్య గారు వివరిస్తారు. కృష్ణవేణీతియో బ్రూయాత్ సప్త జన్మార్జితాన్యపి మహాపాపాని నశ్యంతి విష్ణులోకం సగచ్చతి. ఏ నరులు కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి దగ్గర అలా ఒక్కసారి 3 మునకలు వేసి ఆ తల్లికి నమస్కరించి ఆ తల్లిని తలుచుకుంటారో వాళ్ళకి 7 జన్మలలో చేసినటువంటి పాపాలు కూడా మహాపాపాలు, పాపాలలో కూడా చాలా రకాలు ఉన్నాయి, కానీ మహా గొప్పవైనటువంటి పాపాలు చేసి ఎవడికి పశ్చాత్తాపం కలిగి పుష్కర సమయంలో కానీ ఏ సమయంలో అయినా కృష్ణలోకి వెళ్ళి స్నానం చేస్తే 7 జన్మల మహాపాపాలు కూడా పరిపూర్ణంగా నశిస్తాయి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఎందుకు కృష్ణకంత ప్రత్యేకత ఏమిటండి? కృష్ణే ఎందుకు అంటే దానికి ఒక అద్భుతమైన దృష్టాంతం మన వాళ్ళు చెప్తారు. కృష్ణేయం కృష్ణరూపస్య తనుర్మమ జలాత్మిక మత్తః కృష్ణ సముత్పన్న తత్ప్రభావం పరం విదుః. సాక్షాత్తు నా శరీరమే కృష్ణ అని పరమాత్మే చెప్పాడు కృష్ణ మహాత్మ్యంలో. కాబట్టి అంతటి విశేషమైనటువంటి ఆ స్వరూపం కలిగినటువంటి కృష్ణమ్మ తల్లి విష్ణు యొక్క అంగస్వరూపమే ఆ తల్లి. ఆ కృష్ణలో వేణ్ణ, కుముద్వతి, అనేక నదులు, తుంగ, భద్ర, ఎక్కడ చూసినా నదులు, మలప్రభ, ఘటప్రభ అన్నీ వచ్చి కలుస్తున్నాయి. మూసి, దూద్సాగర్ ఎన్ని కలుస్తున్నాయండి ఉపనదులు. ఆ నదులన్నీ కూడా వచ్చి గాయత్రి, సావిత్రి, కోయినా ఇలా ఎన్ని నదులో సమన్వయం చెందుతాయి ఆ కృష్ణానదిలో. ఒక్కొక్క నదికి కూడా కృష్ణానది యొక్క ఉపనది మహాత్మ్యం చెప్పడానికే దుర్లభము. దాన్ని చెప్పడం ఎవరితరము కాదు. అలాంటిది సంపూర్ణ కృష్ణా స్వరూపాన్ని చెప్పడం ఎవరితరమవుతుంది? కృష్ణాలహరిలోనే ప్రత్యేకంగా చెప్తారు ఈ విషయమై. 1000 తలకాయలు ఉన్నటువంటి ఆదిశేషుడు ఆయన్ని శేషుడు అని పిలుస్తారు. శేషుడు అని ఎందుకు పిలుస్తారండి అంటే మిగిలిన శేషము ఈ ప్రపంచమంతా లయమైపోయినా ఎవరు లయం కాకుండా శేషంగా మిగులుంటారో ఆయన్ని శేషుడు అని పిలుస్తారు.
ఆ ఆదిశేషుడు కూడా ఎప్పుడూ శేషము కానటువంటి వాడు 1000 తలకాయలు ఉన్నవాడు కృష్ణ మహాత్యాన్ని చెప్పవయ్యా అంటే ఆ 1000 తలకాయల్లో ఏ ఒక్క నోరు నాలుక కూడా సరిపోదట దీని మహాత్మ్యాన్ని మొత్తాన్ని చెప్పడానికి. అంతటి మహత్తరమైనటువంటిది ఆ కృష్ణానది. ఎందుకు? విష్ణు తను స్వయంగా విష్ణువు యొక్క తనువే ఆ తల్లి కాబట్టి ఆ శరీరం నుంచి వస్తుంది. ఇంకా ఎవరైనా పొరపాటున శివుడు వేరు విష్ణువు వేరు, శివుణ్ణి కొలిచేవాళ్ళు విష్ణువుని కొలవకూడదు, విష్ణువుని శివుణ్ణి కొలవకూడదు అనే భేదాలు చెప్తారేమో అని ఈ ప్రపంచంలో అయ్యా మాకెలాంటి భేదము లేదు అని పరమాత్మ మనకి చూపించడానికి వచ్చినటువంటి నది కృష్ణానది. ఎందుకు ఇంత ప్రత్యేకంగా కృష్ణానది అని చెప్తున్నాను అంటే రోజు పెద్దలందరూ చదువుకుండే శ్లోకమే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోర్విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివ అని మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. ఆయన హృదయం ఈయనకే తెలుసు, ఈయన హృదయం ఆయనకే తెలుసు. ఈ ఇరువురికి భేదం లేదు అని బయట ప్రపంచంలో మామూలు జనాలు వాదులాడుకుంటూ ఉంటే అప్పుడు ఈ కృష్ణమ్మ తల్లి మనకి రుజువు చేస్తుంది. నాయన వేణ్ణ లేదు వేణి అనే నదిగా శివుడు చక్కటి అద్భుతమైనటువంటి ఉసిరి వృక్షంలోంచి ఉద్భవించి ఇక్కడ శ్రీమన్నారాయణుడు చక్కటి ఆ తెల్లటి అశ్వత్థ వృక్షంలో నుంచి ఆయన వచ్చి ఈ రెండు మనకి మహారాష్ట్ర ప్రాంతం దగ్గర సంగం మాహులీలో కలుస్తాయి ఆ రెండు నదులు ప్రత్యేకంగా సంగం మాహులీలో ఆ కలిసేటటువంటి ప్రదేశము చాలా విశేషమైనటువంటిది, దక్షిణ కాశీగా చెప్పబడుతుంది. అక్కడ మనకేం చెప్తున్నారు? మా ఇరువురికి భేదం లేదయ్యా, మేమిరువురం ఒకటే అని చెప్తారు. పుష్కరాలతో మరింత పావనత్వాన్ని సిద్ధింపచేసుకున్న కృష్ణమ్మ తెలుగువారి పెన్నిధి, అలుపెరగని నిత్య నూతన పయోనిధి. అలాంటి కృష్ణానది వైభవ ప్రాభవాల్ని శ్రీనివాస్ బంగారయ్య గారు ఇంకా ఇలా వివరిస్తున్నారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్తామో అలాంటి గురుస్వరూపులైన దత్త పరబ్రహ్మ ఆ దత్తాత్రేయ స్వామి వారు ఇదిగో ఆ రూపాన్ని అద్భుతంగా ధరించి ఈ కృష్ణానది ఒడ్డు మీదే ఆయన దేవాలయాలన్నీ ఉంటాయండి. మీరు కురువపురం వెళ్ళండి, లేదు ఇటుపక్క ఎత్తిపోతల వస్తే కూడా కృష్ణానది తీరానికి అతి సమీపంలో ఉంటుంది, లేదు నర్సోబావాడి, లేదు గానుగాపురం వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా దత్తాత్రేయ స్వామి వారు సహ్యపర్వతాల్లో నివసించిన కృష్ణానది ఒడ్డునే ఆయన క్షేత్రాలు, ఆయన తపస్సు అంతా ఉంటుంది. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం ముగ్గురు కలిసేటటువంటి ప్రదేశం. అంతెందుకు, అసలు ఎక్కడ కృష్ణమ్మ ఉద్భవిస్తోందో అక్కడ మనకి అద్భుతమైనటువంటి మహాబలేశ్వర క్షేత్రం ఉంది. ఆ మహాబలేశ్వర క్షేత్రం తీసుకున్న అక్కడ రుద్రాక్ష ఆకారంలో ఒక గదంతా పరమేశ్వరుడు అద్భుతంగా అనేక రూపాలతోటి ఉంటాడు. ఆ రుద్రాక్ష రూపమే అట్లా కనిపిస్తూ ఉంటుంది. ఒక సర్పాకారం అందులో కనిపిస్తూ ఉంటుంది, ఒక శూలాకారం అందులో కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఎప్పుడూ కృష్ణ ఎక్కువ ఉండనివ్వండి తక్కువ ఉండనివ్వండి నీళ్లు సమానంగా ఉంటాయి. ఆ మహాబలేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలిసి ఈ ముగ్గురు యొక్క రూపం ముమ్మూర్తుల రూపం ఏకమైనటువంటి లింగం అది. అందుకనే 12 జ్యోతిర్లింగాల కంటే కూడా చాలా గొప్పది ఈ లింగము అని చెప్తారు. అలాంటి మహాబలేశ్వర లింగం దగ్గర ఈ అద్భుతమైనటువంటి కృష్ణా నది మనకి రావడం జరుగుతుంది. ఆ కృష్ణా నది ఎంతో సోయగంగా వస్తుందండి. ఆ కృష్ణకి ఒక రూపాన్ని కూడా మన కృష్ణా లహరిలో చెప్తారు. ఏమిటయ్యా అంటే ఆ మహాబలేశ్వరంలో పుట్టినటువంటి కృష్ణమ్మ అక్కడి నుంచి వాయీ క్షేత్రానికి కొండ మీదుగా దిగుతుందట. ఆ దిగిన ప్రదేశం దాకా వాయీ దాకా ఆ తల్లిది మొత్తాన్ని ముఖంగా చెప్పడం జరుగుతుంది. వాయీ నుంచి నర్సోబావాడి అనే క్షేత్రానికి వస్తే ఆ నర్సోబావాడి క్షేత్రం నృసింహ సరస్వతి స్వామి వారు మహాతపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. దత్తాత్రేయ స్వామి వారి మనోహర పాదుకలుండేటటువంటి ప్రదేశం. ఇప్పటికీ యతీశ్వరులు వచ్చి సాయంత్రం 9 దాటితే అక్కడ ఆయన సన్నిధిలో కూర్చొని తపస్సు చేసుకునేటటువంటి క్షేత్రం. అలాంటి నర్సోబావాడి దివ్య క్షేత్రం, దాని గురించి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఎంత గొప్పగా చెప్పారో. టెంబే స్వామి అని పిలుచుకుంటారు అందరూ. ఆయన ఆ నర్సోబావాడి క్షేత్రం గురించి చెప్పారు. ఆ నర్సోబావాడి క్షేత్రం కృష్ణమ్మ యొక్క హృదయస్థానం.
అక్కడి నుంచి ఇంకా ప్రయాణం చేసుకుంటూ కురువపురము ఇటు దాటుతూ తెలంగాణ మీదిగా మన విజయవాడ దాకా వస్తుంది. ఆ విజయవాడ దాకా నాభీక్షేత్రంగా దీన్ని వర్ణిస్తారు. ఆ నాభీక్షేత్రము దగ్గర నుంచి మెల్లిగా రెండుగా చీలి హంసల దీవి సముద్రంలో కలుస్తుంది. ఆ రెండుగా చీలినటువంటి ఆ పాయలు రెండు కూడా కృష్ణమ్మ కాళ్ళగా చెప్పబడతాయి. ఇది కృష్ణమ్మ యొక్క సంపూర్ణ స్వరూపము. సహ్యాద్రి శ్రేణుల దగ్గర మొదలైనటువంటి ఆ తల్లి శ్రీశైలం మీదుగా ఇట్లా చక్కగా వచ్చి ఆ విజయవాడ దాటుకుంటూ హంసల దీవిలో కలిసేటటువంటి రూపం చూడండి. ఆ తల్లిది ఎంత అందంగా చెప్పబడిందో. ఆ కృష్ణమ్మ తల్లి మాహాత్మ్యము అంతా ఇంతా కాదండి. ఒకానొక సందర్భంలో నర్సోబావాడి క్షేత్రంలో మౌనంగా ఒక మునిలాగా ఋషిలాగా మహానుభావుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన నిరంతరము హోమాల్ని అక్కడ ఆచరిస్తూ ఉండేవారు. ఒకరోజు హోమానికి నెయ్యి రావడం ఆలస్యమైంది. అయ్యేటప్పటికీ నెయ్యి రాలేదు, హోమం చెయ్యాలి, కాలం దాటిపోతోంది అని భక్తులందరూ ఆయన దగ్గర గగ్గోలు పెడితే, ఇదిగో ఈ కుండ తీసుకోండి, కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళి నేను అడిగానని చెప్పండి, ఇదిగో అమ్మ మాకు హోమానికి నెయ్యి కావాలి, మా గురువుగారు చెప్పారు ఇమ్మని అని అడగండి, ఒక్కసారి దాన్ని ముంచి తీసుకురండి అన్నారు. అన్నట్టుగానే శిష్యులు వెళ్ళి ఆ కుండని తీసుకొని వెళ్ళి నర్సోబావాడిలో కింద మెట్లు దిగి ఆ కుండలో ఇలా పట్టుకొని తీసుకొస్తే మహదాశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అంటే అక్కడ ఆ తల్లి మొత్తము నీళ్లు కూడా నెయ్యి రూపంలో మారిపోయినాయి. ఆ నెయ్యి తీసుకొని వస్తే దాంతో హవనం చేసి మళ్ళీ వచ్చిన నెయ్యిని తీసుకొని వెళ్ళి కృష్ణమ్మలో కలిపారు. కృష్ణమ్మని ఏదో ఒక ద్రవ రూపంలో వెళ్తున్న తల్లిగానే చూడకండి. కృష్ణమ్మ సాక్షాత్తు ఆ జలము అణువణువులోన అలా పరిపూర్ణమైన ఒక శక్తి స్వరూపంగా నిండి ఉంది. భక్తి ప్రపత్తులతోటి ఎవరు ఏది కోరుకుంటే ఆ తల్లి అది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. అందుకనే కృష్ణా మాహాత్మ్యాన్ని వర్ణించటం ఎవరి తరము కాదు అని మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చి కృష్ణానదిని స్వర్గధామంగా మార్చివేస్తారు. అలాంటి కృష్ణమ్మకు సంబంధించి పుష్కర నిర్ణయం, స్నానాన్ని ఆచరించాల్సిన విధుల గురించి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వివరిస్తారు. కృష్ణవేణి నమస్తుభ్యం సర్వపాప ప్రణాశిని త్రైలోక్య పావన జలే రంగతుంగతరంగిణి. పవిత్ర కృష్ణానదికి 12 ఏళ్ల తర్వాత మళ్ళీ పుష్కర సంరంభం వచ్చింది. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరం వస్తుందని, 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరంలో మొదటి 12 రోజులు విశేష పుణ్యప్రదమైనవని మన పెద్దలు తెలియచేశారు. అసలు మన సంప్రదాయంలో నదీ స్నానానికి చాలా ప్రత్యేకత ఉంది. లోకంలో సాధారణంగా చరాచర ప్రాణికోటితో నిండిన ఈ అఖండమైన సృష్టి ఎలా ప్రారంభమైంది అనుకున్నప్పుడు ఒక మాట మనకు వినపడుతుంది వేదవాంగ్మయంలో, అపయేవ ససర్జ ఆదౌ, మొట్టమొదట నీరే పుట్టింది. అందువల్ల నీటికి అంతటి ప్రాధాన్యం ఉంది. జలరూపంలో ఉన్న పరమేశ్వరుడికి భవుడు అనే పేరు కూడా ఉంది. శ్రీ మహావిష్ణువేమో నారాయణుడు, అందువల్ల నారము అంటే నీరు. జల సంబంధమైన తత్వం పరమాత్మతత్వంగా మన పెద్దలు భావించారు. అందుకే జలానికి ఉన్న గుణం ఏమిటి అంటే భౌతికమైన మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసి మనకు పవిత్రతను ప్రసాదించగలిగే శక్తి జలానికి ఉంది. ఏదైనా శుద్ధి చేయాలి అంటే జలంతోనే కదా సాధ్యమయ్యేది. కేవలం భౌతికమైన మాలిన్యాన్ని ప్రక్షాళనం చేయడం మాత్రమే కాక నదుల జలం ఏం చేస్తుంది అంటే ప్రవాహ వేగంతో కూడిన నదీ జలం మనకు పవిత్రతతో పాటు స్వచ్ఛతను, ఆరోగ్యాన్ని, పుణ్యప్రదమైన దివ్య స్థితిని కూడా ప్రసాదిస్తుంది అని వేలాది సంవత్సరాలుగా కోట్లాది భక్తజనుల విశ్వాసం. విశ్వాసం మాత్రమే కాదు, అనుభవం కూడా. అనుభవపూర్వకంగా ఈ సత్యాన్ని గుర్తించిన మహర్షులు నదుల దివ్య వైభవాన్ని కీర్తించారు. రామాయణ కాలంలో సీతమ్మ గంగానదికి నమస్కారం చేస్తుంది. నదులను దేవతలుగా భావించిన సంప్రదాయం మనకుంది. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు ఏర్పడే పుష్కర సమయంలో స్నానం చేస్తే ఆ సమయంలో ఉన్న విశేషం ఏమిటి అంటే పుష్కర సమయంలో బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించి కృష్ణానదిలో ఉంటాడు. తుందిలుడు అనే మహర్షి జలాలను పవిత్రీకరించడం కోసం
తాను ఒక అద్భుతమైన దివ్యమైన తపస్సు చేసి నదీ రూపంగా మారిపోయి సంవత్సరానికి ఒకసారి బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ రాశికి సంబంధించిన నదీ జలాలలో సంవత్సర కాలం పాటు ఉంటానని బ్రహ్మదేవుని అనుజ్ఞతో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాడు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించిన పవిత్ర సమయంలో పుష్కరుడు కృష్ణానదిలో ప్రవేశించాడు. కృష్ణానదిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో కృష్ణానదిలో పుష్కరుడు ప్రవేశించిన సమయంలోనే సకల దేవతలు, మహర్షులు, వారు మాత్రమే కాక పితృదేవతలు కూడా ఆ నదిలో ప్రవేశిస్తారు. ఎప్పుడైతే దేవతలు, మహర్షులు, పితృదేవతలు ఆ నదిలో ఉన్నారో ఆ నదీ స్నానం చేసిన వారికి దేవతానుగ్రహం, మహర్షుల యొక్క దివ్య అనుగ్రహం, పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే నదీ తీరంలో స్నానం, శక్తి కొద్దీ దానం, ఆ తర్వాత పితృకార్యం చేయడాన్ని ఈ పుష్కర సమయంలో విశేషమైన పుణ్యప్రదమైన కార్యక్రమాలుగా సంప్రదాయం నిర్దేశించింది. మహాభారతంలో యక్షుడు యమధర్మరాజును చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తాడు. అందులో ఒక ప్రశ్న స్నానం అంటే ఏమిటి అన్నాడు. ధర్మరాజు చెప్పిన సమాధానం మనకొక సందేశం. స్నానం మనోమల త్యాగం. కేవలం శరీరానికి పట్టిన మురికిని వదిలించేది మాత్రమే స్నానం కాదు, మనస్సుకున్న మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసేది యథార్థమైన స్నానం. మనస్సుకున్న మాలిన్యాన్ని ప్రక్షాళనం చేయగలిగే శక్తి ప్రవాహ వేగం కలిగిన పుణ్య నదీ జలాలకు మాత్రమే ఉంటుంది. కృష్ణానది అలాంటి పవిత్రమైన పుణ్యనది. జలదేవత అయిన కృష్ణమ్మ జలస్పర్శ వల్ల అష్టైశ్వర్యాలు వ్యక్తులకు సిద్ధిస్తాయని బ్రహ్మదేవుని వరం. కృష్ణానది స్నానం వల్ల అనంత ప్రయోజనాలు చేకూరుతాయి. నదీ స్నాన విధి విధానాల ఫలితాల గురించి ఇప్పుడు మరిన్ని విశేషాల్ని మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు అందిస్తున్నారు. కృష్ణ విష్ణుతను సాక్షాత్, కృష్ణ విష్ణుతను సాక్షాత్, వేణీదేవో మహేశ్వర, తయో సంగమం యత్ర, తయో సంగమో యత్ర, త్రికోటికులముద్ధరేత్. ఎక్కడైతే కృష్ణావేణి అనే రెండు నదులు కలిసి కృష్ణా నదిగా ఆవిర్భవించి కృష్ణవేణిగా ప్రఖ్యాతి పొందిందో ఆ ప్రదేశంలో గనక స్నానం ఆచరిస్తే, అందులోనూ పుష్కర సమయంలో స్నానం ఆచరిస్తే త్రికోటికులముద్ధరేత్, 3 కోట్ల తరాల వరకు ఉండే వంశం ఉద్ధరింపబడుతుంది. తాము తరిస్తూ తమ పూర్వులైన వారిని తరింపచేయడానికి సామాన్య మానవుడు ఇంకేమీ చేయనక్కరలేకుండా పుష్కర సమయంలో కృష్ణానది స్నానం ఆచరించినంత మాత్రాన ఆ దివ్య పుణ్య ఫలాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పారు. అంతేకాదు, కృష్ణానదిలో స్నానం చేస్తే, పుష్కర సమయంలో స్నానం చేస్తే ఏమిటి విశేషం అంటే పురాణాలు మరొక మాట చెప్పాయి. 60,000 సంవత్సరాల పాటు పవిత్రమైన గంగా నదిలో నిరంతరము స్నానం చేస్తే ఏ పుణ్య ఫలం లభిస్తుందో ఆ పుణ్యఫలం బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు పుష్కర ముహూర్తం వచ్చిన కృష్ణా నదిలో పుష్కరాల సమయంలో గనక స్నానం చేస్తే అంతటి పుణ్యఫలాన్ని మానవుడు చేజిక్కించుకోగలిగే అవకాశం ఉంది అని కూడా పురాణాలు నిరూపించాయి. షష్ఠిర్వర్ష సహస్రాణి భాగీరథ్యవగాహనం కృష్ణవేణీ నదీ స్నానం సమం కన్యాగతే గురౌ. అందువల్ల బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించిన పుష్కర సమయంలో చేసే కృష్ణానది స్నానం మామూలు నదీ స్నానం కంటే విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎంతటి పుణ్యం అంటే 60,000 సంవత్సరాల పాటు నిరంతరం గంగా నదిలో స్నానం చేసిన వారికి ఎలాంటి పుణ్యం వస్తుందో 60,000 సంవత్సరాలు ఎవరైనా చేయగలరా? అంతటి పుణ్యఫలాన్ని ప్రసాదించే శక్తి ఉన్నది అని పెద్దలు తెలియచేశారు. అందుకనే కృష్ణానదికి నమస్కారం చేస్తూ మన మహర్షులు అద్భుతమైన మాట అన్నారు. అంబ త్వద్దర్శనాన్ముక్తి, కృష్ణానదిని చూస్తేనే పుణ్యం అన్నారు. స్మరణాత్ పాపనాశనం, కృష్ణానదిని స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి. నజానే స్నానజం ఫలం, ఇక అందులో స్నానం చేస్తే కలిగే ఫలం ఇంత అని చెప్పే శక్తి మాకు లేదు అన్నారు చమత్కారంగా. అంటూ ఒక మాట అన్నారు. స్వర్గారోహణ సోపానం కృష్ణాం త్వాం ప్రణతోస్మ్యహం. స్వర్గారోహణం చేయడానికి పుష్కర సమయంలో చేసే కృష్ణానదీ స్నానమే యథార్థమైన సోపానమని, అలాంటి పవిత్రమైన కృష్ణానదిలో
పుష్కరాలు వచ్చిన ఈ శుభ సందర్భంలో స్నానం ఆచరించి సంప్రదాయం నిరూపించిన విధంగా దాన విధులు పితృకార్యాలు నిర్వహించి అటు దేవతల అనుగ్రహం ఇటు పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఇది మంచి అవకాశం. ఈ పుష్కర సమయమునన్ దాపై దేవతలు ఋషివతంసులు గల కృష్ణాపగా. కృష్ణా నదిలో దేవతలున్నారు, ఋషివతంసులున్నారు ఈ పుష్కర సమయంలో. ఈ పుష్కర సమయమునన్ దాపై దేవతలు ఋషివతంసులు గల కృష్ణాపగ తానమునర్చిన. ఎంత దివ్య ఫలితం కలుగుతుంది అంటే, ప్రాపించును అశ్వమేధ ఫలము అతిశయమై. అశ్వమేధ యాగం చేసిన వ్యక్తికి ఎంత పుణ్యఫలం వచ్చే అవకాశం ఉందో అంతటి పుణ్యఫలము పవిత్రమైన పుష్కర సమయంలో దేవతలు మహర్షులు వారి అనుగ్రహం పొందడానికి వీలైన వాతావరణం కృష్ణానదిలో ఉన్న సమయంలో, పుష్కర సమయంలో చేసే కృష్ణానది స్నానం వల్ల అంతటి పుణ్యఫలాన్ని మానవుడు సొంతం చేసుకునే మహత్తరమైన అరుదైన అద్భుతమైన అవకాశం ఉంది అని కూడా పెద్దలు చెప్పారు. దేవతలతో సమానమైనవి మన జీవనదులు. తెలుగు లోగిళ్లలో ప్రవహించే కృష్ణమ్మ ఎంతోమంది దాహార్తిని తీర్చడమే కాదు, అన్నపూర్ణంగా మనకు ఆహారం పెట్టి మనలో అణువణువుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ మన కోసం దిగి వచ్చిన ఆత్మబంధువు, తెలుగు సీమను సుశ్యామలం చేసే దివ్య సింధువు, తెలుగు వాకిట వెల్లి విరిసే వెండివెన్నెల జలతారు, ముంగిట నిలచిన పూలతేరు మన కృష్ణమ్మ. కృష్ణా పుష్కర వైభవాన్ని, ఆధ్యాత్మిక ప్రశస్తిని చాటే మరిన్ని విశేషాల్ని రేపటి నమామి కృష్ణ కార్యక్రమంలో తెలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.